ఒకటి మనకి అలా అటువైపే ఎక్కువగా వెళ్ళే ఇది ఏదైనా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా నేను డబ్బింగ్ నుంచిలో వస్తున్నాను. సో మైత్రి మూవీస్ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల మంచి పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, ఆంధ్ర కింగ్. సో అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఎవరిదో ఒకరి ధోరణిలోకి కొంచెం పోతుంది. మళ్ళీ ఏ శివారెడ్డి కంట్రోల్ అని చెప్పేసి మళ్ళీ నా కంట్రోల్లోకి నీకు అంటే నన్ను నేను నా వాయిస్ నేను మళ్ళీ కంట్రోల్ అయిపోయి మళ్ళీ యాజ్గా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా చక్కగా నా డబ్బింగ్ నేను చెప్పేసుకొని బయటపడిపోతుంటాను. అయితే ఉంటుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే 24 hours ఇదే ఆలోచనలతో ఇదే మైండ్ సెట్తో ఉంటాం కదా. ఇమిటేషను ఇప్పుడు మిమ్మల్ని చూస్తామంటే మిమ్మల్ని మీ బాడీ లాంగ్వేజ్, మీ గొంతు ఎలా ఉంటుందని ఇట్లా ఉంటుంది. దొరకవచ్చు, దొరకకపోవచ్చు మీ వాయిస్. సో అట్లా కీప్ ఆన్ ట్రయింగ్ కదా. సో దానివల్ల మా ఒరిజినల్ వాయిస్ మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. ఇంకా కొన్నిసార్లు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటే అన్న ఇక్కడ మీరు చిరంజీవి గారిని ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది అంటే అన్నయ్యను మామూలుగా ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అట్లా కావచ్చు. ఒక్కొక్కసారి ఎన్టీ రామారావు గారు లాగా, బాలకృష్ణ గారు లాగా కనిపించారు, మీరు జూనియర్ ఎన్టీఆర్ లాగా కనిపించారు, ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాగా కనిపించారు అని చెప్పేసి ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు. ఆటోమేటిక్గా కొంచెం తెలియకుండానే వెళ్తూ ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా. నా ఎందరో అన్నదమ్ములకు, ఎందరో ఆడపడుచుల ఆదర అభిమానాల వల్ల ఈరోజు ఇంతటి వాడనయ్యా అని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారచినట్టుగా ఈరోజు విఘ్నేశ్వరుడి శోభాయాత్ర సందర్భంగా నన్ను ఈ సాక్షి ఛానల్ పెంచినందుకు మనసు పులకించిపోతుంది. ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే తేడా లేరు. ఏ రోజుల్లో అయినా విఘ్నేశ్వరుడే. అన్ని దేవతల కన్నా ముందు విఘ్నేశ్వరుడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఆ భగవంతుడు, ఆ విఘ్నేశ్వరుడు అంటే నాకెంతో ఇష్టం. ముందుగా వారిని పూజించిన తర్వాతే ఇంకా ఏ దేవుడికైనా మనం దండం పెట్టుకుంటాం. అవునా అమ్మ, ఎందుకు చచ్చి ఆ రోజుల్లో ఇలా ఉండేది. దాని తర్వాత కొంచెం ఏమంటివి కొంచెం బేస్ పెరిగింది. అవునా అమ్మ, ఎందుకు చచ్చి ఆ రోజు ఇలా ఉండేది. రైట్. ఏమంటివి జాతి నిపుమున సూత సుదుని కింద అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత పరీక్ష గాని క్షత్తి పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. అట్టి నీ తండ్రి భరద్వాజుడు అది గూసాకమని సంభవం ఇంత ఏలా అస్పత్పితామహుడు గురుకుల ఉద్రుడైన ఈ శాంతవులు ఇట్లా ఉండేది. దాని తర్వాత వచ్చేసరికి ఏమంటివి జాతి నిపమున్న సూత స్థుతుని కింద నీరువా అర్హత లేదండువా. ఎంత మాట. ఇది క్షాత్య పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. అట్టి నీ తండ్రి భరద్వాజుడైనటువంటిది అతి కుపుసాగమని నీ సంభవం ఏంటిది. ఇంత ఏలా అస్మత్ పితామహుడు గురుకుల ఉద్రుడైన ఈ శాంతలేవుడిదే కులం. మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులం కమాంచం. ఈ విధంగా ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా అట్లా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. లైక్ ప్రకాష్ రాజ్ గారు, ఆయన పాత్రకు తగ్గట్టుగా వాయిస్ చేంజ్ చేసుకుంటూ పోతుంటారు. నేను అసలు మొనర్కనే అది ఉండేది స్టార్టింగ్లో. దాని తర్వాత తండ్రి పాత్రలు వేసినప్పుడు ఎవరు చెప్పారా మీ అమ్మ నేను బాగున్నామని ఎవరు చెప్పారా. ఇట్లా కొంచెం ఇంకా బేస్ పెరిగింది. ఓల్డ్ క్యారెక్టర్లు చేసినప్పుడు లైక్ అంతఃపురము, లేకపోతే స్టాలిన్, చిరంజీవి గారు స్టాలిన్ ఇట్లా వచ్చేసరికి నాయనో ఏంట్రా ఏ సోంబారి వాటి బంబర్ కూడా కాలేవు. ఆ తాటి నా కూతురు నీకు ఇచ్చి కట్టబెట్టిన ఎట్టా చూసుకోమన్నారా నా కూతురుని. నెత్తి మీద పెట్టి పోచాయి మళ్ళా అదెప్పటో అన్న అక్కడ వచ్చి నా కూతురు కూసిపోతా ఉంటే అన్నీ మూసుకొని ఉన్నామట. అంటే ఈ కొంచెం ఆ ఓల్డ్ ఫీలింగ్ తీసుకొచ్చి అట్లా చేస్తూ ఉంటాడు అనమాట. మీకు స్టాలిన్లో మీరు ఉన్నారు, మీరు యాక్ట్ చేశారు కదా. సో అంటే ఈ ప్రకాష్ రాజ్ వైపు, చిరంజీవి గారు వైపు, సో మీరు అంటే అనుకరించడం అనేది వాళ్ళ ముందు కూడా ఎప్పుడన్నా చేయడం అలా కుదిరేదండి? చేస్తూ ఉంటాను, అడుగుతారు. అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్ అన్న ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు సరదాగా మేము ఈవినింగ్ టైంలో కలుసుకున్నప్పుడు అట్లా చేసి చూపిస్తూ ఉంటాను. ఏది ఎక్కువ అడుగుతారు మిమ్మల్ని? అట్లేమే ఇది అన్నట్టుగా ఏం లేదు. మామూలుగా జనరల్గా మాటల్లో వచ్చేసి టక్కున నేనే ఏదో ఒకటి అనడం, లేదా ఆఫీస్ బాయ్ని నేను పిలవడం ఆయన బదులు. పాలిటీషియన్స్ ఇంటికి అక్కడ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యంగా హనుమంతరావు గారి విషయంలో అయితే వాళ్ళ మిస్సెస్ పొరపాటు పడేవారు అని విన్నాను నేను. సో ఇంటి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చాలాసార్లు చెప్పాను.
ఇంటికి వెళ్ళినప్పుడు అందరం కూర్చొని ఉన్నాం. మరి శశిధర్ రెడ్డి గారు, గీతారెడ్డి మేడం, అట్లాగే చాలామంది కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉన్నప్పుడు వి హనుమంతరావు అన్న, అరే రారా బాబు శివారెడ్డి రారా, కూర్చో ఇక కూర్చో, శశి తెలుసు కదా శివారెడ్డి, తెలుసు భలే అమ్మ గీతమ్మ శివ, నాకు మా ఇంటికి చాలాసార్లు వచ్చాడు, తెలుసు శివారెడ్డి తెలియకుండా ఎవరు అని ఆమె. అరే బాబు ఏదో నా లెక్క మస్తు చేస్తాడు, సేమ్ టు సేమ్ చేస్తాడు చూడు ఒకసారి, అరే మాట్లాడరా ఆయన అని అన్నాడు. అంటే బయట ఏదో భోజనాలు గిజనాలు పెడుతున్నారు. అప్పుడు ఆయన వాయిస్లో బయట వాళ్ళని తిట్టినాను. అరే ఎవర్రా అక్కడ లొలియాకు చల్, అందరికీ వస్తుంది రే, మస్తు చేయించిన ఫుడ్ చాలా మిగులుతుంది, ఎవరికేం తక్కువ కాదు, లొలియాకు వచ్చినట్టే మంచుకుంటుంది బిడ్డ అనగానే వాళ్ళ ఆవిడ లోపల వచ్చేసింది. ఏమండి ఎందుకు అరుస్తున్నారు, ఏమైంది అని అన్నాడు. అరే వాడు మాట్లాడిన దానికి నీ మాట్లాడిన తేడా తెలుసు, లోపల నువ్వు. నేను డబ్బున పోయి అమ్మ తప్పైంది, నేను చేయబట్టి మీకు అనవసరంగా కోపం పడి, అవునా నువ్వు మాట్లాడినావు అని ఆయన అనుకున్నాను అని చెప్పేసి ఆవిడ. ఇట్లా సరదాగా కొన్ని సందర్భాలు క్రియేట్ అయినాయి. అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా నంది అవార్డ్స్ అప్పుడు ఆయన ముందు ఆయన్నే ఇమిటేట్ చేయడం, ఆ రోజు కూడా ఎం సత్యనారాయణ గారిని, రోషయ్య గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇట్లా రకరకాల వ్యక్తుల్ని చేయడం అనేది, ఆయన ఎంత అంటే ఒక చిన్న పిల్లోడు మాదిరి మారిపోయి నవ్వాడు. ఆ కాళ్ళు కూడా ఇలా 2 కాళ్ళు లేపి ఇలా కొట్టడం, చప్పట్లు కొట్టడం. అదే వైఎస్ రాజశేఖర గారు అయితే ఎలా మాట్లాడతారు అన్నప్పుడు నెత్తి పట్టుకొని నన్ను కూడా చేస్తున్నాడు అన్నట్టుగా. అంతే. కొన్ని లైక్ వజ్రోత్సవాలు కూడా, వజ్రోత్సవాల్లో ఆ 3 రోజుల వేడుకలో నేను చేసింది అందరూ ఎంత మెచ్చుకున్నారంటే, ఒక హీరో ఇంకో హీరో లాగా మాట్లాడడం, ఒక కమెడియన్ ఇంకో హీరో లాగా మాట్లాడడం, ఒక హీరో ఇంకో కమెడియన్ లాగా మాట్లాడడం, ఇట్లా రకరకాలుగా వాయిస్లు, బాడీ లాంగ్వేజ్ ఒకరిది, వాయిస్ ఒకరిది అనేది అది కూడా ఒక అంటే కొన్ని అంతే. ఇంకా ఇప్పుడు లైక్ కొంతమంది హీరోలకు కొన్ని చిత్రాలు ఇంకా ఏమంటారు మైల్ రాయి లాగా ఒక గుర్తుండిపోతుంది. అట్లా ఇప్పుడు చిరంజీవి గారు అనేసరికి టక్కన ఖైదీ, ఘరానా మొగుడు, సో ఇట్లా పునాదిరాళ్ళు ఇట్లా ఎట్లయితే గుర్తొస్తూ ఉంటాయో టక్కన, అట్లా నావి చెప్పినప్పుడు ఆ వైఎస్ రాజశేఖర గారిది నంది అవార్డ్స్లో అది వనభోజనాలకి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళంతా అది ఒకటి. తర్వాత ఈ ఏమంటారు లైక్ వజ్రోత్సవాలు, అమెరికాలో ఆట తానాలకు వెళ్ళినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ 11,000 మంది 10,000 మంది నిలబడి చప్పలు కొట్టడం, అంటే వితౌట్ అనౌన్స్మెంట్ నా పర్ఫార్మెన్స్ జరుగుతుంటేనే అందరూ లేచిపోయి నిలబడి చప్పలు కొట్టేసారు. అవి ఇంకా నా లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తాయా రావా అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది శివారెడ్డి గారు? అంటే మీరు ఒక గోల్డెన్ ఎరా చూసేశారు అనుకుంటున్నారా మీకు సంబంధించి? అట్లా ఎప్పుడు అనుకోవద్దండి. ఇంకా స్టిల్ నేను స్టూడెంట్ లాగానే ఫీల్ అవుతా ఉన్నాను. ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి కూడా కొంచెం టెన్షన్ పడుతుంది. అట్లా ఇప్పుడు ఇవాళ సాయంత్రం ప్రోగ్రామ్ ఉన్నా కూడా మళ్ళీ కొంచెం అది ఉండాలి కూడా నిజానికి మనం నిత్యం స్టూడెంట్ లాగానే ఫీల్ అవ్వాలండి. అప్పుడే మన కెరియర్ ముందుకు పోతూ ఉంటుంది, మనం ఇంకా పరిగెట్టగలుగుతాం. సో అయిపోయింది అని అనుకొని నేను రీచ్ అయిపోయాను కదా అంటే అది మంచి వాళ్ళకే సాధ్యం కాలేదు. అట్లా ఎవరు కూడా పెద్దవాళ్ళు కూడా వాళ్ళని చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళు నిత్యం ఇంకా పోరాడుతూనే, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఎదిగినా కూడా వాళ్ళు ఒదిగి ఉండుతూ వాళ్ళు ఇంకా కృషి చేస్తూ వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా చూడండి చాలా మంది హీరోలు వాళ్ళ ఒక గొప్ప స్థాయికి రీచ్ అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళు ఇంకా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, ఇంకా ఏదో అందించాలి ప్రేక్షకులకి, ఇంకా నా అభిమానులకి ఏమో చేయాలి, ఏదో చూపించాలి అన్న తపనతోనే ఉన్నారు చూడండి. సో వాళ్ళ ముందు మనం ఎంత అండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.